అసలు ఏందో చెప్పాలి కదా. నేను అడుగుతున్నది ఒకటే, అది కబ్జానా కాదా? నేను డాక్యుమెంట్స్ చూపించిన. సరే, దాని గురించే మాట్లాడదాం. ఇప్పుడు నిన్న జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మా క్రెడిబిలిటీ ఎట్లుంటదంటే, ఒక్కసారి చూడండి మా క్రెడిబిలిటీ ఏంది అన్నది మీకు చూపిస్తాం. నిన్న జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఇగో వాళ్ళ ప్రెస్ మీట్ ని కూడా మేము కవర్ చేసినాం. జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే జనసేన వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ ని కూడా మన తొలి వెలుగులో కవర్ చేసినాం. సో మా మీద ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిరని చాలా మంది వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ని ప్రసన్నం చేసుకున్నట్టున్నారు. సరే, మీకు ఏం పదవులు వస్తాయేమో నాకు తెలియదు, కానీ మీరు దానికోసం పెట్టిరని కూడా అనుకోవట్లేదు. మీ నాయకుడిని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేం లేదు, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నోళ్ళు ఆ పార్టీ నాయకుడిని కాపాడుకోకపోతే ఇక వాళ్ళకి వాల్యూ ఏముంటది. కానీ మీరు ఏం చెప్పాలా? ఇప్పుడు ఇందులో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినారు. ఆ డాక్యుమెంట్స్ చూపించినారు, ఇది ఎట్లా అది ఎట్లా. నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్కి ఆ భూమి ఎట్లొచ్చింది గదన్న ఒక్క ముక్కన చెప్పిరా మీరు? పవన్ కళ్యాణ్కి ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇది ఫలానా లింక్ డాక్యుమెంట్, ఇగో ఈ పర్సన్ నుంచి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసినారా మా ఆరోపణలకి? నేను మాట్లాడిన దాన్నే కింద మీద తిప్పుతున్నారు తప్ప, నువ్వు మాట్లాడింది తప్పు, మల్టిపుల్ మ్యూటేషన్స్ ఎందుకు కావద్దు, 2 ఖాతాలు ఎందుకు ఉండకూడదు, ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు తప్ప అసలు ఈ భూమి పవన్ కళ్యాణ్కి ఎట్లొచ్చింది, ఏ రకంగా వచ్చింది అనేది చెప్పే ప్రయత్నం చేసినారా? మేము చాలా క్లియర్ గా 2017లో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసిన సర్వే రిపోర్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టినాం. ఆ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా గవర్నమెంట్ దాని మీద తహసీల్దార్ శంకర్పల్లి, ఆర్డీఓ చేవెళ్ళ వీళ్ళందరి సంతకాలతో కూడిన రికార్డ్ అది. దాంట్లో 706 సర్వే నెంబర్ చెరువు అని చాలా క్లియర్ ఉన్నది. శిఖం పట్ట ఇట్లా పేర్లు మార్చి అది అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. మీరు పరువు నష్టం దావా చేస్తాను రెయ్యండి, ఇంకేదన్నా సుప్రీంకోర్టులో ఇంకో దగ్గర కేసు వేయండి, వెల్కమ్. మేము దాన్ని కొట్లాడతాం. మేము చేసిన వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ 10 ఎకరాల చెరువు భూమిని తన పేరు మీదకి రాసుకున్నాడు. తెలిసి రాసుకున్నాడా తెలవక రాసుకున్నాడా అడగండి, ఆయనే చెప్పాలా. అయినా మేము పవన్ కళ్యాణ్ కూడా అడుగుతలేం ఏందా ఇదని. మేము తెలంగాణ గవర్నమెంట్ ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, హైడ్రాని అడుగుతున్నాం, తక్షణమే ఆ 10 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోండి అని. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సేల్ డీడ్ అయిపోయింది. సేల్ డీడ్ అన్నది టైటిల్ డిక్లరేషన్ కాదండి. మ్యూటేషన్ అయిన తర్వాతనే దాన్ని టైటిల్ డిక్లరేషన్ కింద తీసుకుంటాం మనం. మీరు ఒక దగ్గర సేల్ డీడ్ చేసుకుని ఇది నా భూమి అనడానికి కూడా వీల్లేదు. దాన్ని మ్యూటేషన్ చేయించాల. 10 ఎకరాల భూమి కొని, ఇప్పుడు నువ్వు 10 ఎకరాల భూమి కొన్నావు, 10 ఎకరాల భూమి కొన్నప్పుడు నువ్వు 10 ఎకరాల భూమికి మ్యూటేషన్ చేయిస్తావు కదా. సబ్ డివిజన్ నీ దగ్గర నుంచి నేను కొన్నప్పుడు సబ్ డివిజన్ అవుతుంది. ఒకవేళ చేయాలనుకుంటే నువ్వు నీ దగ్గర ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 3 ఎకరాలు అమ్మాలనుకుంటున్నావు, దాన్ని సబ్ డివిజన్ అయ్యి ఇంకోరికి 3 ఎకరాలు అమ్ముతావు. నీ దగ్గర నుంచి 10 ఎకరాలు నేను కొన్న తర్వాత నేను 10 ఎకరాలు మ్యూటేషన్ చేయించుకోవాలి కదా. 3 ఎకరాల భూమి నేను ఎట్లా మ్యూటేషన్ చేయించుకుంటా? 10 గుంటల భూమిని సపరేట్ ఖాతాలోకి ఎందుకు ఎక్కిస్తా? మీకు ఏ కామన్ ఇంటెన్షన్ లేకపోతే దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అట్లా చేసుకుంటే తప్ప, అది లీగల్ కాదా, 2 ఖాతాలు ఉండొద్దా, 2 ఖాతాలు ఉన్నా కూడా దాన్ని ఒక్క ఖాతా కింద కలపాలన్న ప్రొవిజన్ ఉంది కదా. నేను చెప్పిన దాని మీద కాదు మీరు కౌంటర్ ఇవ్వాల్సింది. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని మీరు ముందు పెట్టండి అని చెప్తున్నాం. అది ఎక్కడ, అది మీ టోటల్ దాంట్లో మిస్ అయిపోయింది కదా. మేము మా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం. ఎస్, పవన్ కళ్యాణ్ 10 ఎకరాల భూమిని తన పేరు మీదకి రాసుకున్నాడు. బినామీల పేర్ల మీద కూడా లేదు, తన పేరు మీదనే ఉంది. మరి ఇది చెరువు కాదనుకున్నాడా, లేకపోతే ఎవరైనా చెప్పిర్రా, ఏంది మీరు చెప్పాలి దానికి. ఇగో చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు. కూకట్పల్లిలో ప్రెస్ మీట్ పెట్టిరట. మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు ఏ సర్వే నెంబర్ అయింది కూడా తెలియకపోతే ఎట్లా? ప్రెస్ మీట్ పెట్టిరు, బానే ఉంది. మీడియాకి రాగానే మేడం, మీరు ప్రెస్ మీట్ పెట్టేటువంటి దాంట్లో దేని మీద పెట్టాలా ప్రెస్ మీట్? ఏ సర్వే నెంబర్ మీద పెడుతున్నారు? 706 అనే సర్వే నెంబర్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి ఇన్ఫర్మేషన్ 786 అని ఇస్తున్నారు. వాళ్ళ పాపం ఇదేంది 786 ఉందని చెక్ చేసి అంత గందరగోళం. మీకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఇలా మాటలు ఏనండి. ఏదైతే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే నెంబర్ హైడ్రా పరిధిలో ఉంది, అది పూర్తిగా చెరువు పరిధిలో ఉంది, దాన్ని కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని ఆరోపణలు ఏదైతే చేశారు వాటికి పాయింట్ టు పాయింట్ వివరణ ఇస్తారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 15/12/2014 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చట్టం కింద సేల్ కాబడింది. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి, పట్టాదారుల దగ్గర నుంచి ఆ భూమిని వారు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సేల్ డీడ్ వారి పేరు మీదకి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ స్ట్రైట్ గా అదేం చెప్పబడుతోంది మనకి చట్టంలో, ఆ భూమికి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధమైనటువంటి లాఫుల్ రైట్ ఓనర్ ఆ యొక్క భూమికి వారు. సో కమింగ్ టు రెండో విషయం ఏం చెప్పారంటే, అది చెరువులో ఉంది, చెరువు పరిధిలో ఉంది, ఇప్పటికీ స్టిల్ ఎగ్జిస్టింగ్ పబ్లిక్ డొమైన్స్ లో కనపడుతున్నాయి, ఎవరో దేనికి కాదని లేదు. పొద్దున మీరు చూస్తే మా శతజ్ఞ మీడియాలో కానివ్వండి, పార్టీ నుంచి కూడా స్వయంగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో మేము బయట పెట్టడం జరిగింది. వామ్మో, అదేందో పెద్ద తవ్వకాల నుంచి తీసినట్టే చెప్తున్నారు వీళ్ళు. రంగనాథ్ గారిదట బయటికి తీసి వీడియో బయట పెట్టిరట. ఏముంది అందులో? ఏక్ ఫసల్ సి పట్టాలు ఉంటాయి చాలా మందికి, రైతులకి తెలంగాణలో చెరువు పరిధిలో ఉన్నటువంటి భూమి, అది వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆ భూమిలో ఆ పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు మీరు ఒకవేళ కొనుక్కుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఉన్నది. మరి ఇప్పుడు ఆయనకి హద్దులు ఏడున్నాయి జర